అంతేకాదు సార్, మన క్లూస్ టీం వాళ్ళు బాడీ డీకంపోజ్ అయిందాన్ని బట్టి 3 రోజుల క్రితమే చనిపోయిందంటున్నారు సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించారా? పంపించాం సార్. నాకు వెంటనే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కావాలి. ఓకే సార్. మూడు రోజుల క్రితమే చనిపోయిందంటే నిషా ఆ వీడియో తీసిన రాత్రే చనిపోయిందన్నమాట. ఇంట్లో మనకు దొరికిన సీసీ ఫుటేజ్ ప్రకారం చుట్టుపక్కల ఎవరూ లేరు. అయినా నిషా ఆ ఇంట్లో సోలోగానే ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా తనకు ఎవరు లేరంటున్నారు. మరి ఈ పాప ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ టైంలో అక్కడెందుకుంది? నమ్మలేకపోతున్నాను. ఈ చిన్న పాప నిషాను ఎలా చంపగలదు? దట్స్ ఇంపాసిబుల్. నో, అలా జరిగుండదు. అసలు నిషా ఎలా చనిపోయిందో తెలియాలంటే ముందు ఈ పాప ఎక్కడుందో తెలుసుకోవాలి. కానిస్టేబుల్ సార్, ఈ పాప ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్లకి పంపించండి. ఓకే సార్. ఈ పాప ఎక్కడుంటుందో వెంటనే తెలుసుకోవాలి. ఎక్కడ కనిపించినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి. ఓకే సార్. సిరి, ఎవరండి మీరు? మిమ్మల్ని? ఎవరు మీరు? మా ఇంట్లో ఉన్నారేంటి? అయ్యో మ్యాజిక్ ఆంటీ, మీరేంటి మా ఇంటికి వచ్చారు? మా మమ్మీ చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక నుంచి మీ మమ్మీకి కాదు, ఈ ఇంట్లో ఎవ్వరికి నా వల్ల ప్రాబ్లం ఉండదు. అదేంటి? కొన్ని విషయాలు చెప్తే తెలుసుకోగలం, కొన్ని విషయాలు చూస్తేనే తెలుసుకోగలం. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. అర్థం చేసుకునే వయసు నీది కాదు. ఆ వయసు వచ్చినప్పుడు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా అర్థం కాలేదు. అవును మ్యాజిక్ ఆంటీ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? కనిపించనే లేదు. చాలా దూరం వెళ్ళాను, ఎవ్వరికీ అందనంత దూరం. అవునా? మరి మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకోసమే వచ్చాను. నీకో మాట చెప్పి వెళ్దామని వచ్చాను.
రోజులు నేను ఎవ్వరి మాట వినలేదు. నాకు నచ్చింది చేశాను. అది తప్పు అని తెలిసినా చేశాను. దానివల్ల చాలా మంది బాధపడ్డారు. అందులో మీ మమ్మీ డాడీ కూడా ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? ఆ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్లీజ్ నువ్వు మీ మమ్మీ డాడీ చెప్పిన మాట విను. ఆ బొమ్మతో ఆడుకోకు. తను ఎక్కడికైనా రమ్మంటే అస్సలు వెళ్ళకు. ఎందుకు వెళ్ళకూడదు? హనీ నా బెస్ట్ ఫ్రెండ్. తను నీ ఫ్రెండ్ కాదు, అలా నటిస్తోంది అంతే. అలా ఏం కాదు, హనీ చాలా మంచిది. కాదు, తను చాలా డేంజరస్. తనతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు డేంజర్లో పడతావు. అవునా? అవును, నిజం. ఇది చెప్పడానికే వచ్చాను. సిరి, 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 సిరి. అంజలి, పొద్దుననగా వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావో చెప్పను కూడా లేదు. అది అది ఏయ్, నిన్నే అడిగేది. ఇప్పుడు గీతక్క గురించి చిత్ర చెప్పిన విషయం అర్జున్కి చెప్తే కంగారు పడతాడేమో. చెప్పకపోవడమే మంచిది. ఎక్కడికి వెళ్ళావని అడిగితే చెప్పవేంటి అంజలి? ఏంటి ఆలోచిస్తున్నావు? అబే ఏం లేదండి. స్వామీజీ గారు పిలిస్తే వెళ్ళానండి. స్వామీజీ గారు పిలిచారా? ఎందుకు? అది సిరి చేతికి కట్టమని ఈ తాయెత్తిచ్చారు. ఇప్పుడు ఇంత అర్జెంటుగా నిన్ను పిలిచి తాయెత్తు కట్టమని ఎందుకు ఇచ్చారు? పైగా నాకు కూడా చెప్పలేదు. ఏదైనా ప్రాబ్లమా? ఆహా, ప్రాబ్లం ఏం లేదండి. అంతకుముందు స్వామీజీ గారు ఇచ్చిన తాయెత్తు పోయింది కదా, అందుకే సిరి చేతికి కట్టమని ఈ తాయెత్తిచ్చారు. నువ్వు చెప్పేది నిజమే కదా? నిజంగా ఏం ప్రాబ్లం లేదు కదా? నిజమండి. అయినా ఏదైనా సమస్య ఉంటే మీ దగ్గర ఎందుకు దాస్తాను చెప్పండి. సరే. సిరి, సిరి. అమ్మో, మమ్మీ పిలుస్తుంది. నిన్ను ఇక్కడ చూస్తే ప్రాబ్లం అయిపోతుంది. వెళ్ళిపో ఆంటీ. చెప్పాను కదా సిరి, ఈ రోజు నుండి నా వల్ల ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదు. సిరి త్వరగా రామ్మా. వెళ్ళిపోతాను. నేను చెయ్యాల్సిన పని ఒకటుంది. అది పూర్తవ్వగానే వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు. ఏం చేస్తుంటుంది? అయ్యో ఆంటీ, మీ తలకి దెబ్బ తగిలింది. బ్లడ్ కూడా వస్తుంది. ఈ గాయం ఇప్పటిది కాదు, ఎప్పుడో తగిలింది. అదేంటి, మీకు నొప్పి కాలేదా? నాకు ఏ నొప్పి ఉండదు, ఏ బాధ ఉండదు. సిరి, సిరి వస్తున్నావా? రావట్లేదా? వస్తున్నాను మమ్మీ. సరే, నువ్వెళ్ళు. మీ మమ్మీ పిలుస్తోంది. సరే ఆంటీ. కానీ నీకు చెప్పిన విషయం మర్చిపోకు. ఎట్టి పరిస్థితుల్లోనూ హనీ మాటలు వినకు, నమ్మకు. నువ్వనుకున్నట్టు తను ఫ్రెండ్ కాదు, బ్యాడ్ గర్ల్. ప్లీజ్ నా మాట నమ్ము. మీ మమ్మీ డాడీ ఏది చెప్తే అదే చెయ్యి. సిరి వస్తున్నావా? నన్నే రమ్మంటావా? సారీ మమ్మీ, వినిపించలేదు. సరే రా. ఓకే మమ్మీ. చెయ్యిటివు.
చెడు దృష్టి ఉంటే పోతుంది. అలానే చెడు సావాసాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. చెడు సావాసాలంటే ఏంటి మమ్మీ? అంటే బ్యాడ్ ఫ్రెండ్స్ అని. నాకు బ్యాడ్ ఫ్రెండ్స్ ఎవరున్నారు మమ్మీ? అందరూ గుడ్ ఫ్రెండ్సే కదా. నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు. ముందు నేను చెప్పేది విను. చెప్పు మమ్మీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు చెప్పినా సరే ఈ తాయెత్తు మాత్రం తీయొద్దు. ఆఖరికి నేను చెప్పినా సరే తీయొద్దు. ఓకే మమ్మీ. ఓకే కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పినా సరే ఈ తాయెత్తు మాత్రం తీయకు. అలాగే. హనీ, వచ్చావా? సిరిని తీసుకొచ్చావా? ఎక్కడ ఎక్కడ సిరి? బయటే ఉండిపోయిందా? రమ్మను, లోపలికి రమ్మను. నన్ను విడిపించమని చెప్పు. సిరి రాలేదక్క. రాలేదు. సిరి రాలేదా? ఎందుకు రాలేదు? నేనే ఎందుకు రాలేదు? నేను చాలా ట్రై చేశానక్క, కానీ నా మాట వినడం లేదు. ఇక్కడికి రానంటుంది. చూడు, నువ్వేం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు శక్తులు ఇచ్చా, నీ పగ తీర్చుకోవడానికి సహాయం చేశాను. కానీ నేనైతే ఈ చిన్న సహాయం చేయలేకపోతున్నా. అంటే నాతో అవసరం తీరిపోయింది అనుకుంటున్నావా? నా సహాయం లేకపోయినా నీ పగ తీర్చుకోగలను అనుకుంటున్నావా? లేదక్క, సిరిని ఇక్కడికి తీసుకురావడానికి చాలా ట్రై చేశాను. తిరిగి తీసుకోవడం పెద్ద విషయం కాదు. నేను నాశనం చేయడం అంతకన్నా సులువు నాకు. వెళ్ళు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వీలైనంత త్వరగా సిరిని ఇక్కడికి తీసుకురా. నన్ను ఈ సమాధి నుండి సిరి ఒక్కనే బయటికి తీసుకురాగలదు. అర్థమైందా? అర్థమైందక్క. వెళ్ళు. నేను ఇక్కడికి వచ్చింది ఆ రోజు మిమ్మల్ని అవమానించినందుకు సారీ చెప్పడానికి వచ్చాను. అదేంటి అంకుల్, మీరు సారీ చెప్పడం దేనికి? ఇన్ని రోజులు నిషా కనిపించట్లేదు అనుకున్నాను, కానీ నిషా చనిపోయింది. ఏంటి బాబాయ్, నిషా చనిపోయిందా? అవునంజలి, నిషా బాడీని మా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది ధర్మా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో తలకి బలమైన గాయమై చనిపోయినట్టుగా తెలిసింది. ఇంతకీ తను ఎవరు చంపారో తెలిసిందా? నిషా చనిపోవడానికి కొన్ని గంటల ముందు తనకు తానుగా ఒక వీడియో తీసుకుంది. ఆ వీడియోలో తన్నెవరో చంపబోతున్నారని, అదే తనకు ఆఖరి రోజని చెప్పింది. అలా చెప్తుండగానే నిషా దేన్నో చూసి భయపడింది. నిషా దేన్ని చూసి భయపడిందో తెలియదు, కానీ ఆ వీడియోలో ఒక చిన్న పాప కనిపించింది. ఎవరా పాప? తెలీదు. ఆ పాప ఫోటో తీసుకొని ఈ కాలనీ మొత్తం ఎంక్వైరీ చేశాం. చాలామంది ఆ పాపను చూసామంటున్నారు, కానీ ఆ పాప ఎక్కడుందన్న విషయం మాత్రం
ఎవరికీ తెలియడం లేదు. ఆ చిన్నపిల్లే నిశాంత్ చంపిందని నా అనుమానం. చిన్నపిల్ల అని మీరే అంటున్నారు. అలాంటప్పుడు నిషాని ఎలా చంపుంటుంది? ఎందుకంటే ఇంకొకరిని అనుమానించడానికి ఆప్షన్ లేదు అర్జున్. ధర్మ, ఈ కాలనీలోనే ఆ పాప తిరిగింది అని అంటున్నావు. ఆ పాపను మేము చూసుండొచ్చు. నీ దగ్గర ఏమైనా ఫోటో ఉందా? ఏంటి పాప ఫోటోను అంతలా చూస్తున్నారు? ఎక్కడైనా చూసారా? వామ్మో, ఆ రోజు రాత్రి దుప్పట్లో దూరి నన్ను భయపెట్టిన పాపలాగే ఉంది. ఆ బొమ్మను తన్నినందుకే నాకు చుక్కలు చూపించింది. ఇప్పుడు గుర్తుపడితే వామ్మో, నన్ను ఆ చుక్కల్లోనే కలిపేస్తుందేమో. కాంతం గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ పాపను ఎక్కడైనా చూసారా? చిచి, ఈ పాపను నేను చూడడం ఏంటి? ఈ కాలనీలో కాదు, అసలు ఏ కాలనీలోనూ చూడలేదు. దీనికి నాకు అసలు ఏ సంబంధం లేదు. తీసుకోండి. చూడలేదు. హలో పోలీస్ అంకుల్. హాయ్ సిరి, ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? అయ్యో, మీరంటే పోలీస్ కాబట్టి రోజు ఉంటుంది. మాకు సండే హాలిడే ఉంటుంది. అవును, ఈరోజు సండే కదా, మర్చిపోయాను. అన్నట్టు సిరి, నీకు స్కూల్లో ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? ఓ, చాలా మంది ఉన్నారు. అయితే నీ ఫ్రెండ్స్లో ఈ పాప ఉందేమో చూడు. ఆ పాపను చూసావా సిరి? ఆ పాప నీ ఫ్రెండా? నీ ఫ్రెండే కదా? నాకు తెలుసు. ఎక్కడుంటుంది ఆ పాప? సిరి, అంకుల్ అడుగుతున్నారు కదా, చెప్పు, ఆ పాపను చూసావా? లేదు అంకుల్, చూడలేదు. సిరి, నీ ఫ్రెండ్స్లో కాకపోయినా బయట ఎక్కడైనా ఎప్పుడైనా ఈ పాపను చూసావా? లేదు అంకుల్, బయట కూడా ఆ పాపని ఎక్కడా చూడలేదు. అయినా ఎందుకు అడుగుతున్నారు? ఈ పాప ఎదురింట్లో ఉన్న నీ ఫ్రెండ్ నిషాని హర్ట్ చేసింది. అందుకే ఈ పాపని పట్టుకొని ఈసారి ఎవరిని అలా హర్ట్ చేయకూడదని చెప్పాలి. అందుకే అడుగుతున్నాను. ఓ, అందుకేనా నిశాంతి తలలో నుంచి రక్తం కారుతుంది?
నిషా ఆంటీ తనకి దెబ్బ తగిలిందని నీకెలా తెలుసు? మా పోలీసులకు తప్ప ఈ విషయం ఇంకెవరికీ తెలియదే. నాకు నిషా ఆంటీయే చెప్పింది.